హలో అండి, వెల్కమ్ టు తెలంగాణ రెసిపీస్. ఇవాల్టి వీడియోలో తెలంగాణ స్పెషల్ అయిన బతుకమ్మకు చేసుకునే సత్తుపిండులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ సత్తుపిండులు చాలా హెల్తీ. ఇవి కరెక్ట్ మెజర్మెంట్స్తో సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో 4 రకాల సత్తుపిండులు చూపిస్తున్నాను. అవి పల్లీలు, నువ్వులు, శనగపప్పు ఇంకా పెసర్లు. పెసర్లు 1/2 కేజీ, శనగపప్పు 1/2 కేజీ తీసుకున్నాను. నువ్వులు 1/2 కేజీ, పల్లీలు 1/2 కేజీ తీసుకున్నాను. ఈ గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఈ గ్లాస్లో 1/2 కేజీ తీసుకోవచ్చు. అంటే 1 గ్లాస్ శనగపప్పు, 1 గ్లాస్ పెసర్లు, 2 గ్లాసెస్ పల్లీలు, 2 గ్లాసెస్ నువ్వులు తీసుకున్నాను. ముందుగా మనం చేసుకోబోయే సత్తుపిండి పెసరు సత్తుపిండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో పెసర్లను వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెసర్లను వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెసర్లు మాడిపోతాయి. అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. 2 నుంచి 3 నిమిషాల లోపు పెసర్లు వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. అవి చల్లారనివ్వాలి. ఇప్పుడు రెండో సత్తుపిండి కోసం శనగపప్పును తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో శనగపప్పును వేసుకోవాలి. శనగపప్పును కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా 5 నుంచి 6 నిమిషాల్లో శనగపప్పు వేగిపోతుంది. ఇలా పప్పు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. చూశారు కదా, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగాలి. అలా అయితేనే శనగ సత్తుపిండి చాలా బాగుంటుంది. మూడో సత్తుపిండి కోసం పల్లీలను తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో పల్లీలను తీసుకోవాలి. పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పల్లీలు మాడిపోతాయి. పైకి వేగినట్టుగా కనిపించినా లోపల పచ్చిగానే ఉంటాయి. అందుకే పల్లీలని మీడియం ఫ్లేమ్లో 8 నుండి 10 నిమిషాల వరకు వేయించుకోవాలి. అలా అయితేనే పల్లీ సత్తుపిండి టేస్టీగా ఉంటుంది. ఇలా పల్లీలని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. పొట్టు తీసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు నువ్వులు బెల్లంతో సత్తుపిండి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నువ్వులను తీసుకోవాలి. నేను 1/2 కేజీ నువ్వులను తీసుకున్నాను. ముందు నువ్వులని 2 to 3 టైమ్స్ నీట్గా కడుక్కోవాలి. అప్పుడే అందులో ఉండే డస్ట్ అంతా పోతుంది. తర్వాతనే ఇలా వేయించుకోవాలి. నువ్వులు వేగడానికి కొంచెం తక్కువ టైమే పడుతుంది. 3 to 4 మినిట్స్లో వేగిపోతాయి. మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే నువ్వులు మాడిపోతాయి. అప్పుడు సత్తుపిండి మాడిన టేస్ట్ వస్తుంది. అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. నువ్వులు ఇలా కలర్ చేంజ్ అయిపోయి చిటపటం అనేంత వరకు వేయించుకోవాలి. ఇలా నువ్వులు చిటపటం అన్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి చేసుకొని బెల్లంని యాడ్ చేసుకోవాలి. నువ్వులు ఎన్నైతే తీసుకుంటామో బెల్లం కూడా అంతే తీసుకోవాలి. నేను 1/2 కేజీ నువ్వులు తీసుకున్నాను. అందుకే 1/2 కేజీ తురిమిన బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఇలా బెల్లం నువ్వులలో వేసుకున్న తర్వాత రెండు కలుపుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. 4 to 5 మినిట్స్లో బెల్లం కరిగిపోతుంది. ఇలా కరిగితేనే గ్రైండ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా బెల్లం కరిగిన తర్వాత చల్లారనివ్వాలి. ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్నీ చల్లారనివ్వాలి. పల్లీలకి పొట్టు తీసేయాలి. అన్నీ చల్లారిన తర్వాత అన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా మిక్సీ జార్లోకి
పల్లీలని తీసుకోవాలి. పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. హాఫ్ తీసుకుంటూ మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి చక్కెర పిండిని తీసుకోవాలి. ఎన్ని పల్లీలైతే తీసుకున్నామో అంత చక్కెర తీసుకోవాలి. నేను 1/2 kg పల్లీలు తీసుకున్నాను, అందుకే 1/2 kg చక్కెర తీసుకున్నాను. చక్కెరని పౌడర్లా చేసుకొని ఈ పల్లి పిండిలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అంతే అండి, పల్లి పిండి అయిపోయింది. సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు చల్లారిన శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇది కూడా పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి చక్కెర పిండిని కలుపుకోవాలి. నేను 1/4 kg శనగపప్పుని తీసుకున్నాను, అందుకే 1/4 kg చక్కెరని తీసుకున్నాను. అది పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ శనగపిండిలో వేసుకున్నాను. చక్కెర పిండి ఇంకా శనగపిండి రెండు కలిసిపోయేలా కలుపుకోవాలి. అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీరు నెయ్యి ఎక్కువ కావాలంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోండి. నేను 2 పెద్ద స్పూన్ల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఆ పిండిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా హాఫ్గా 2 times తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, శనగ సత్తుపిండి రెడీ. ఇప్పుడు మూడో సత్తుపిండి కోసం వేయించిన పెసర్లని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అది పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి చక్కెర పిండిని కలుపుకోవాలి. నేను తీసుకున్న 1/4 kg పెసర్లకి 1/4 kg చక్కెరని తీసుకున్నాను. అది పౌడర్లా గ్రైండ్ చేసుకొని పెసరపిండిలో వేసుకున్నాను. ఇప్పుడు రెండు మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులోకి నెయ్యిని వేసుకొని కలుపుకోవాలి. ఇందులో కూడా 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి, తక్కువగా కావాలంటే తక్కువగా వేసుకోండి. ఇలా నెయ్యి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, పెసర సత్తుపిండి రెడీ. ఇప్పుడు నువ్వుల బెల్లం సత్తుపిండి. మనం కలుపుకున్న నువ్వుల బెల్లం చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, 4 రకాల సత్తుపిండ్లు చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. ఈ సత్తుపిండ్లు 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.